నమస్తే. మీరు చూస్తుంది జిఆర్ విధాత న్యూస్. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ జి రాములు గారు. ఆయన టిపిఎస్కే తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రానికి ముఖ్య అధ్యక్షులు, అలానే సిపిఎం సీనియర్ లీడర్ గారు కూడా. ఆయనతో మనం ప్రభుత్వానికి అలానే మావోయిస్టులకు మధ్య జరుగుతున్న శాంతి చర్చల కోసం పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, అసలు ఈ శాంతి చర్చలు జరపడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈరోజు మనం వార్తా పేపర్లు చూసినా, టీవీలు చూసినా, సోషల్ మీడియా చూసినా కూడా రోజు ఛత్తీస్గఢ్ ఆ పరిసర ప్రాంతాలలో ఎన్కౌంటర్ జరగటం, 10 మంది, 15 మంది, 20 మంది, 30 మంది ఇట్లా చనిపోవటం అనేది రెగ్యులర్గా చూస్తుంటాం కదా. ఇది ఎంతకాలం కొనసాగాలి? ఆ పోరాటం ఏంటి? దాన్ని నిలిపివేయటానికి ఎలాంటి చర్యలు జరగాలి అనే విషయాల మీద ఈ మధ్యకాలం లోపల కవులు, రచయితలు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా సమావేశమై శాంతి చర్చలను కొనసాగించాలనే పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని జస్టిస్ చంద్రకుమార్ ఆయన నాయకత్వాన ఒక కమిటీ ఏర్పడి పనిచేస్తుంది. వాళ్ళు ఈ మధ్యకాలంలో మేధావులని, ఇతర సామాజిక ఉద్యమకారులని, ఎవరికైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకోవటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో అనేక సమావేశాలు జరిగినాయి. సరే, ఆ కొన్ని సమావేశాలకు నేను కూడా హాజరు కావటం జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ మారణ హోమం, ఇక ఎన్కౌంటర్స్ పేరిట పోలీసులు మావోయిస్టుని లేదా ఆదివాసులను చంపటం కానీ, లేదా వాళ్ళు మందు పాత్రలు పెట్టి పోలీసులను చంపటం కానీ, లేదా ఇన్ఫార్మర్ల పేరిట గిరిజనులను చంపటం కానీ, ఇదంతా చాలా బాధాకరమైన విషయం. మానవత్వం ఉన్న ఎవరైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదని, ఇవి రిపీట్ కాకూడదు అనుకోవటం సహజం. అందుకోసమే ఈ శాంతి చర్చలు అనేవి ప్రారంభమైనవి. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు మావోయిస్ట్ నాయకత్వాన్ని కూడా దీన్ని ఆపటానికి, శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదం చేయండి అని పౌర సమాజానికి సంబంధించిన ఇలాంటి కమిటీలు పనిచేస్తున్నాయి. అసలు ఎవరు ఈ శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నారు సార్? అటు ప్రభుత్వమా, లేకపోతే మావోయిస్టులా, లేక ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయా? ఈ దశల్లో అయితే ప్రజా సంఘాలే కోరుకుంటున్నాయి. మావోయిస్టులు వాళ్ళంతటా వాళ్ళు కోరుకునే పరిస్థితి ఏమి లేదు. ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడే శాంతి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కారం చేయాలనే కోణంలో ప్రభుత్వం కూడా లేదు. కేంద్ర హోమ్ మినిస్టర్ మన అమిత్ షా స్వయంగా 2026 మార్చి వరకే ఈ మావోయిస్టు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, మావోయిస్టుని లేకుండా చేస్తామని కూడా ప్రకటనలు చేస్తాను. ఇది చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు భారతదేశానికి సంబంధించిన ప్రజలే. ఇదేదో విదేశాలకి మన దేశానికి యుద్ధం జరిగితే అది మనం వేరే విధంగా ఆలోచించవచ్చు. భారతీయ సమాజానికి సంబంధించిన మన ప్రజలే ఇక్కడ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు దీన్నే అంతర్యుద్ధంగానో లేకపోతే సాధారణమైన శాంతి భద్రత సమస్యగానే చూడాలి తప్ప దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. కాబట్టి ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, అందుకోసం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఏ సమస్యలు రేజ్ చేస్తారో పరిష్కారం చేయాలి అనే భావన కేంద్ర ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కోణం నుంచి ప్రభుత్వం చేయటం లేదనేది ఒక అంశం. అదేవిధంగా మావోయిస్టులు కూడా అయిన దానికి కాని దానికి చిన్న విషయానికి కూడా సాయుధ పోరాటం అని తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. బిఫోర్ ఎక్కువగా జరుగుతుండేవి కదా సార్. తుపాకులు పట్టుకొని పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజల మధ్యకి రావాలి, ఆ సమస్యల మీద ప్రజల్ని చైతన్యపరచాలి, వాళ్ళని ఎన్నికల్లో పాల్గొంటట్టు చేయాలి, వాళ్ళ ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలి, చట్టసభల్లో తమ డిమాండ్స్ని సాధించుకోవాలి. అట్లా ఉండాలి. కానీ ఇది ఈ విధంగా ఘర్షణ చంపుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం కరెక్ట్ కాదు. అసలు ఈ శాంతి చర్చలు జరపడం వల్ల ఎక్కువగా ఎవరు లబ్ధి పొందుతారు అనుకుంటున్నారు మీరు? ప్రజలు లబ్ధి పొందుతారు. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు గిరిజనులు బాగా లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు జరిగే కార్యక్షేత్రం అంతా ఏది
సాయుధ పోరాటం జరిగే ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతమే, అవునండి. దండకారణ్యం. అక్కడ ఉండేదంతా గిరిజనులు, గిరిజనులు. అమాయకులు, చాలా అనాగరికంగా, చాలా వెనుకబడి, ఏలాంటి సౌకర్యాలకు నోచుకోక, వైద్య సదుపాయాలు లేక, విద్యా సదుపాయాలు లేక, రవాణా సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అవును. వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అయితే వాళ్ళది ఆయా సమస్యలతోని చాలా ఇబ్బందులు పడుతుంటే దాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు మావోయిస్టులు కూడా తమ రక్షణ కోసం అక్కడికి పోయిన తర్వాత వాళ్ళని ఆసరా చేసుకొని సాయుధ పోరాటం చేస్తారు. అయితే వాళ్ళందరూ కూడా అక్కడ కొంతమంది ఈ మావోయిస్టుతో కలిసిండ్రు. మావోయిస్టుతో కలిసి పోలీసుల మీద దాడి చేస్తాననే పేరిట పోలీసులు మావోయిస్టులని చంపేదాంతో సహా ఈ గిరిజనులను కూడా అనేక మందిని చంపటం జరుగుతుంది. ఆ విధంగా గిరిజనులు నష్టపోతారు. తర్వాత మందు పాత్రలు పెడితే కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం. రోజువారీగా వాళ్ళ అవసరాల కోసం అడవికి పోయి అడవి సంపదను తెచ్చుకొని అమ్ముకోవటం అనేది గిరిజనుల వృత్తి. వాళ్ళు పోయినప్పుడు ఆ మందు పాత్రలు ఉంటే పేలి కాళ్ళు పోవటం, చేతులు పోవటం, చనిపోవటం కూడా చూస్తున్నాం. మావోయిస్టుల ద్వారా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం ద్వారా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఒక పక్కన మావోయిస్టులు సపోర్ట్ చేస్తారని గిరిజనులను చంపేస్తున్నారు. ఈ వీళ్ళు కూడా వాళ్ళకేమన్నా మావోయిస్టులు ఎక్కడన్నా అటాక్ గురైతే, ఎన్కౌంటర్ గురైతే, చనిపోతే దానికి ఇన్ఫర్మేషన్ గిరిజనులను చంపటం జరుగుతుంది. అంటే ఈ రెండు వైపులుగా గిరిజనులే బాగా నష్టపోతున్న పరిస్థితి. గిరిజనులకి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది ఇది. మనం తర్వాత ప్రభుత్వానికి కూడా లాభం ఎట్లంటే, ఇప్పుడు 1000 మంది పోలీసులని అడవులకు పంపుతుండ్రు. వాళ్ళకి అనవసరంగా వాళ్ళనే ఇబ్బందులు పడుతుండ్రు. వాళ్ళ కోసం జీతభత్యాలు, వాళ్ళ కోసం అక్కడ షెల్టర్ ఏర్పాటు చేయటము, ఇవన్నీ ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్, ఇదంతా ఇది అదనపు ఖర్చే. అది సంక్షేమానికి ఉపయోగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ఖర్చు తగ్గిందనుకోండి, శాంతి భద్రతలు మెయింటైన్ అయినాయి అనుకోండి, అది ప్రభుత్వానికి లాభమే కదా. కాబట్టి ఆ విధంగా శాంతి భద్రతలు మెయింటైన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఈ సులభం అయింది. ఇప్పుడు మావోయిస్టులకి ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది కదా సార్, అది ఎంతవరకు వచ్చింది సార్? ఒక కొలికకు ఏమైనా వచ్చిందా, లేకపోతే ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? అంటే ఇంతవరకు ప్రభుత్వం వైపు నుండి శాంతి చర్చలకు మేము సిద్ధమే అని ఈ రోజే కాదు, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ జరిగిన కొంతకాలానికి ప్రభుత్వం చెప్పటం జరిగింది. వాళ్ళు మావోయిస్టుల నుంచి ఏమి రెస్పాన్స్ రాలేదు. ఈ మధ్య కాలంలో ప్రజా సంఘాలు ఇవందరూ శాంతి చర్చలు జరగాలని కమిటీలు ఏర్పాటు చేసుకొని సమావేశాలు పెట్టి, సదస్సులు పెట్టి, సాహిత్యం సృష్టించిన తర్వాత ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి వచ్చింది. తర్వాత మావోయిస్టులు కూడా ఆలోచించడానికి అవకాశం వచ్చింది. తర్వాత మావోయిస్టుల మీద కూడా నిరంతరం దాడులు జరగటంతో కూడా చాలా నష్టపోతారు. వాళ్ళు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రెండింటి వల్ల, ఈ రెండు వైపుల నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల, ఒత్తిడి వల్ల ఇద్దరు యాక్సెప్ట్ చేయాల్సిన ఒక వాతావరణం వచ్చింది. కానీ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది. ఈ మధ్యకాలంలో వరుసగా ఎన్కౌంటర్ చేయటం ద్వారా అనేక మంది మావోయిస్టు చనిపోయారు. కాబట్టి వాళ్ళు శాంతి చర్చలు కాకున్నా పర్వాలేదనే భావన వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సమస్యని నిజంగానే మావోయిస్టులు బయటకు వచ్చి ఆయుధాలు వదిలి ప్రజా జీవనం లోపల భాగస్థులై వాళ్ళు కూడా ఎన్నికల్లో పాల్గొని చట్టసభ లోపల వాళ్ళ ప్రతినిధులు పెంచుకొని ప్రజల కోసం పోరాటం చేస్తే ఎవరికైనా ఉపయోగమే కదా. ఒకవేళ ప్రభుత్వం గాని ఈ చర్చలకు ఒప్పుకుంటే మావోయిస్టులు బయటకు వస్తారంటారా? దానికి అంగీకరిస్తారంటారా? ఒకటి అట్లా చేస్తేనే ప్రభుత్వం చర్చలు అంటది. వాళ్ళు కనుక రాము, మేము తుపాకులు పట్టుకునే లోపల ఉంటాము అంటే ప్రభుత్వం కూడా సరే కానివ్వండి అనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వానికి పోయే నష్టం లేదు. అంతకైతే ఒక పోలీసు చచ్చిపోతే 10 మంది పోలీసుల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోగలరు. ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది కాదు. కానీ మావోయిస్టులకి ఒక నాయకుడు చచ్చిపోతే మళ్ళీ అలాంటి నాయకులు సృష్టించడం సాధ్యం కాదు. కాబట్టి చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనా ప్రజలందరూ బయట ఉన్నారు. ప్రజలందరికి సమస్యలు అన్ని బయట కొన్ని వేల మందే ఫారెస్ట్లో ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉండొచ్చు. కానీ కోట్లాది ప్రజలందరూ బయట ఉన్నారు. వీళ్ళందరూ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రజల మధ్యలో ఉండి
ప్రజాప్రతినిధిగా ఎన్నికై సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యమైన దేశం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశం లోపల మనకి ఓట్లలో పాల్గొనే అవకాశం ఉంది, ప్రజాస్వామ్యయుతంగా ఉండగలిగే అవకాశం ఉంది. ఈ అవకాశాలను ఎందుకు పోగొట్టుకోవాలి? వీటిని ఉపయోగించుకోవాలి. మనం ప్రజల మధ్యలో పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎవరెవరు పాల్గొంటే ఈ శాంతి చర్చల్లో, అలానే ఏ ప్రభుత్వం పాల్గొని ఉంటే, ఎవరెవరు డిస్కస్ చేస్తే దీనికంటే ఒక ఫైనల్ కన్క్లూజన్ అనేది వస్తుంది సార్ మనకి? ఒకటి మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పాల్గొంటే అయ్యేది కాదు. ఇది మన రాష్ట్రానికే రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మావోయిస్టులు తమ సాయుధ పోరాటం అనేది ప్రకటించింది ఎందుకోసం అంటే, ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాధికారం అంటే పేద వర్గాలకి రావాలి, పేద వర్గాల తరపున మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి ఈ బూర్జువా ప్రభుత్వం, ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ భూస్వామ్య ప్రభుత్వం పోయి పేదల ప్రభుత్వం రావాలి అనేది వాళ్ళ లైన్. అంటే ఆంధ్రప్రదేశ్ లోపల, తెలంగాణ లోపల, ఛత్తీస్గఢ్ లోపల పోవాలని కాదు, దేశవ్యాప్తంగానే రావాలి, పేదల రాజ్యం రావాలని వాళ్ళు తుపాకులు పట్టారు. ఇవాళ కాదు, 50 సంవత్సరాల క్రితం పెట్టారు వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు అనేక అప్స్ అండ్ డౌన్స్ చూశారు. ఇప్పుడు వాళ్ళు ఈ ఆలోచనకు వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంటుంది. అట్టనే మావోయిస్టుల లోపల ఇక్కడ తెలంగాణ కమిటీయో లేకపోతే ఛత్తీస్గఢ్ కమిటీయో చేస్తే అయ్యేది కాదు. ఇది అక్కడ కేంద్ర నాయకత్వం, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన, సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం చర్చలకు రావాల్సిన ఉంటాయి. వాళ్ళు కూకొని మాట్లాడుకుంటేనే సాధ్యమైంది. ఇద్దరికి కూడా నిజంగానే చర్చలు జరగాలి, శాంతి నెలకొల్పాలి అనే భావన వస్తేనే సాధ్యమైంది. ఏదో మనసులో ఒకటి పెట్టుకొని ఎత్తుగడలు ఇద్దరిట్లో ఇద్దరు ఒప్పుకుంటేనే, ఇద్దరు చిత్తశుద్ధితో చేస్తేనే ఇది. ఏ ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. 1972 నుంచి 77 వరకు కూడా మీరు కూడా నక్సలైట్ పార్టీలో ఉన్నారని తెలిసింది సార్. అసలు మీరు ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నారు? అలానే ఏ విధంగా మళ్ళీ మీరు బ్యాక్ రావాల్సి వచ్చింది సార్? అప్పుడు 1973 ఆ మధ్య కాలంలో నేను ఇక్కడ MA పొలిటికల్ సైన్స్ చదవటానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. అప్పుడు ఇక్కడ జార్జి రెడ్డి వాళ్ళ తమ్ముడు సిరిల్ రెడ్డి, జంపాల ప్రసాద్, కూర రాజన్న, తర్వాత మధుసూదన్ రాజు యాదవ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, ప్రభాకర్, ఇట్లాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు మా కొలీగ్స్. మేమందరం కూడా అప్పుడు ఈ విద్యార్థి ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ లోపల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించిన దాంట్లో ఉన్నాం. మేము అప్పుడే ఈ నక్సలైట్ పార్టీతోని మాకు సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడు చంద్ర పుల్లారెడ్డి, రామనరసయ్య, నీలం రామచంద్రయ్య ఇలాంటి నాయకులు ఇక్కడ మాకు అందుబాటులో ఉండేవాళ్ళు. అప్పుడు మేము ఆ మూమెంట్లో యాక్టివ్గా పనిచేసాము. మరి ప్రత్యేకించి ఎమర్జెన్సీ లోపల మా అందరి మీద వారెంట్ వచ్చింది. మేము అందరం అండర్ గ్రౌండ్ కావటం జరిగింది. మేము ఫారెస్ట్ పోవటం జరిగింది. మేము అక్కడ దళాలలో పనిచేసాం. మళ్ళీ 1977 జనవరి, ఫిబ్రవరి ఆ మధ్య కాలంలో మళ్ళీ బయటికి రావడం జరిగింది. దాదాపు 4-5 సంవత్సరాల పాటు పూర్తిగా నక్సలైట్ అక్కడ మీరు ఎటువంటి పరిస్థితులను చూసారు? ఎటువంటి సిచ్యువేషన్ అనేది మీరు ఫేస్ చేశారు సార్? 1-2 మాతో కొంచెం. అదే ఒకటే పాయింట్ ఏంటంటే, మేము అప్పుడు పోవటానికి కూడా కారణం ఏంటంటే, సమాజం లోపల అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉంది, పేదరికం ఉంది. ఇవన్నీ పోవాలంటే ఎవరో కొంతమంది త్యాగం చేయకుండా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని, ప్రజలందరికీ ఉపయోగపడే ప్రభుత్వాన్ని తీసుకురాకుండా సాధ్యం కాదు. కాబట్టి మనం మన కోసం ఉండటమే కాదు, సమాజం కోసం చేయాలనే ఆలోచనతోనే అప్పటి విద్యార్థులందరూ ఇక్కడొక్కడే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యార్థి ఉద్యమాలు ఆ విధంగా జరిగినాయి. అప్పుడు ఆ ప్రవాహంలో మేము కూడా వెళ్ళిపోయాం. తర్వాత ఆడికి పోయినాక అవన్నీ చూసిన తర్వాత ఆ ఫారెస్ట్ లోపల ఉన్న పరిస్థితులు, తర్వాత ప్రజలకు నుంచి వచ్చిన రెస్పాన్సు, మా దళాలకు వచ్చిన ఇబ్బందులు, పోలీసులకు మాకైన ఘర్షణలు, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సాయుధ పోరాటానికి అవకాశం లేదు, ఇది సమయం కాదు, రాజరికమో, నియంతృత్వమో, ప్యాసిజమో ఇలాంటివి ఉన్నప్పుడు సాయుధ పోరాటం అనివార్యమైంది. ఎన్నికల వ్యవస్థ లేనప్పుడు సాయుధ పోరాటం అనివార్యమైంది. కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల వ్యవస్థ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి
ఈ సాయుధ పోరాటం అవసరం లేదనే భావనతోనే మేము యూనివర్సిటీ నుంచి పోయిన ఒక 2-3 తప్ప అందరూ మళ్ళీ బయటికి రావటం అనేది జరిగింది. మళ్ళీ వచ్చి మా మీద ఉన్న కేసులు అవన్నీ ఎమర్జెన్సీలో మా మీద వారెంట్ ఉండేది, ఆ కేసులు ఉండేది, అవన్నీ పోవటం జరిగింది ఎమర్జెన్సీ రిలాక్స్ కావడంతోనే. అట్లా మేము బయటకు వచ్చాం. మావోయిస్టులు ఎక్కువగా అంటే మెయిన్ రీజన్ ఏంటి సార్? వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళు ప్రభుత్వాన్ని ఎక్కువగా డిమాండ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏముంటుంది సార్? ఎక్కువగా నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము 77 నాటికే దాంట్లోకి పోయి అది సరైనది కాదని తెలుసుకున్నాం. ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకుంటారు కావచ్చు. చిన్న చిన్న పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అంటారు. అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? ఎటువంటి వాతావరణాన్ని వాళ్ళు అలవర్చుకుంటూ ఉంటారు? ఒకటమ్మా, ఇప్పుడు ఈ దేశం లోపల ఉన్న పరిస్థితులు పోవాలంటే ఈ రాజ్యం మనకి రావాలి. ఈ రాజ్యం రావాలంటే మనం సాయుధ పోరాటం ద్వారా గుంజుకోవాలి. ఇది నక్సలైట్ పాలసీ. అది కావాలంటే, ఆ యుద్ధానికి కావాలంటే పిల్లలు కావాలి, యువకులు కావాలి, ట్రైన్డ్ పర్సన్స్ కావాలి, స్త్రీలు కావాలి, అందరు కావాలి. కాబట్టి వాళ్ళు అది నమ్మింది కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసుకుంటారు. వాళ్ళు నమ్మనప్పుడు మనం ఇదంతా తప్పు అనుకుంటాం, ప్రజాస్వామ్య పరిస్థితులకు వచ్చేస్తాం. మనకు ఆ కార్యక్రమాలు మనం ఈ విధంగా ప్రజాస్వామ్య పద్ధతులు నిర్వహించుకుంటాం. ఇదంతా అవసరం లేదు, సాయుధ పోరాటం ఏకైక మార్గం అనుకున్నప్పుడు ఎవరైనా ఆ పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నుకోవటం వల్లే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఇవాళ బయట ఉన్న ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏంటి, కొత్తగా వచ్చిన జనరేషన్ ఏం ఆలోచిస్తుంది, ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకి ఇవాళ ఉన్న పరిస్థితులు ఏం చేయాలనేది. ఆల్రెడీ మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో కూడా ఈ శాంతి చర్చలు అనేది జరిగింది సార్. అప్పుడు ఎటువంటి చర్చలు జరిగాయి? అప్పుడు ఎటువంటి రిజల్ట్ అనేది మనకు వచ్చింది సార్? అసలు ఓకే, మంచి ప్రశ్న. ఇది కూడా మంచి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల చాలా ఉపయోగకరమైనది. ఈ శాంతి చర్చలు అనేవి ఇవాళ కొత్తగా కాదండి. 1977 తర్వాత ఎప్పుడైతే ఎమర్జెన్సీ పోయిన తర్వాత, ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత, జనతా పార్టీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత, అది ఎన్నికల ద్వారా జనతా పార్టీ అధికారానికి వచ్చింది, సాయుధ పోరాటం ద్వారా కాదు. ఎమర్జెన్సీ అనే ఒక నియంతృత్వాన్ని పెడితే ఇందిరాగాంధీ దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ఓటేసిండ్రు. అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, జనతా పార్టీ అధికారానికి వచ్చింది. అప్పుడు నక్సలైట్ మూవ్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా అవును మనం సాయుధ పోరాటమే అంటున్నాము, ఎన్నికల ద్వారానే వచ్చింది కదా, మనం ఎన్నికలు బహిష్కరించేవాళ్ళు, మనం ఎన్నికలనేమో ప్రజలందరూ ఎన్నికలు కావాలంటారు, మనం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, ఇది ఎక్కడ తప్పుపోతుంది, కాబట్టి మనం ఎన్నికలను ఉపయోగించుకోవాల్సిందే అని నిర్ణయించుకొని చాలా నక్సలైట్ పార్టీలన్నీ బయటకు వచ్చినాయి. చాలా గ్రూపులు ఉన్నాయి కదా నక్సలైట్ గ్రూపులు, చాలా గ్రూపులు బయటకు వచ్చినాయి. అక్కడక్కడ కొంతమంది చిక్కిపోయారు. అయితే అప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కొంతమంది బయటకు వస్తుంటే కొంతమంది నాయకులు ఒక భుజం మీద బరువైతే తుపాకీ ఇంకొక భుజం మీద పెట్టుకోవాలని సత్యమూర్తి లాంటి సీనియర్ నాయకుడే ఈ దేశంలో. దాంతో ఏమైందంటే లోపల కొంతమంది ఇంతకాలం మనం సాయుధ పోవటం అంటే కదా, ఇప్పుడు మనం బయటకు వస్తే మనం పిరికోళ్ళు అనుకుంటారేమో అని అక్కడ ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము బయట లోపల ఉన్నప్పుడు అనేకం చేసినాం, కానీ కార్యక్రమాలు చేసినాం, కొంతమంది దాడి చేసినాం, కొంతమంది ఇంకేమో వేధించాం. వాళ్ళందరూ మా మీద ఏమన్నా రివోల్ట్ అవుతారేమో, ఏమన్నా లేనిపోయిన సమస్యలు వస్తాయేమో అని భయపడి లోపల ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇది అట్లాంటి ఒక ఘటన 1978-79 జరిగింది. 1990 లోపల ఇక్కడ చెన్నారెడ్డి వాళ్ళ అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఒక వాతావరణం వచ్చేసింది. ఏది నక్సలైట్ల జోలికి ప్రభుత్వం పోకుండా ప్రభుత్వం జోలికి నక్సలైట్ రావద్దని కొంతకాలం ఏది శాంతి చర్చల్లాగా పేరు కాకపోయినా కూడా అలాంటి వాతావరణం వచ్చింది. అది రెండోసారి. కానీ కొంతకాలానికే మళ్ళా వీళ్ళు కొంతమందిని వర్గశత్రువు అని చంపటం, దాంతో ప్రభుత్వం అనేక మందిని దాడి చేయటం, అనేక మంది ముఖ్య నాయకులను చంపేయటం అప్పుడు రెండోసారి జరిగింది. మూడోసారి 2004 లోపల రాజశేఖర రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత పౌరస్పందన వేదిక పేరిట శంకరన్ గారు రాష్ట్రం అంతా తిరిగి ఇప్పట్లాగని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అటు మావోయిస్టుతో కూడా మాట్లాడి చర్చలు నడిపింది. మీ అందరికీ తెలుసు, మన శంకరను, వరవర్రావు, అరగోపాల్, గద్దరు వీళ్ళంతా కూడా శాంతి చర్చలు జరిగినప్పుడు శంకరన్ గారే కీలకమైన పాత్ర వహించింది.
ఎందుకంటే ఆయన శంకరన్ గారు మాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయనే చాలా స్వయంగా అసలు ఎందుకు మీరు చాలా చొరవ చేసిండ్రు, శాంతి చర్చలు జరిపినరు, అందరం అనుకున్నాం ఇక ప్రశాంతత వస్తుంది, ఈ నక్సలైట్లంతా బయటకు వస్తారు, ఈ ప్రభుత్వం కూడా కాల్పులు చేయటం ఇవన్నీ ఆగిపోతాయి అని అనుకున్నాం. కానీ అవి కాలేదు, మళ్ళా డిస్కంటిన్యూ అయిపోయి అది శాంతి చర్చలు విఫలమైపోయినాయి. ఏంటి కారణాలు అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు, నాయకత్వం ఒప్పుకుంది, ముఖ్య నాయకత్వంతోనే మాట్లాడినా, మావోయిస్టు ముఖ్య నాయకత్వంతో మాట్లాడినా, ఇటు ప్రభుత్వ అధికారులతోని ప్రభుత్వ బాధ్యులతో కూడా మాట్లాడాను, ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. కానీ చివరికి మావోయిస్టుల లోపల కింది సెక్షన్స్ దీన్ని అర్థం చేసుకోవటం, లేకపోతే ఈ చర్చలని వ్యతిరేకించడం కూడా కొంత జరిగింది. దాంతో నాయకత్వంకి ఆ కింది క్యాడర్ మధ్యలో కొంత విభేదాలు వచ్చినాయి. వాళ్ళు దాన్ని పరిష్కారం చేసుకోవటం కోసం వాళ్ళు శాంతి చర్చల్ని వెనక్కి తీసుకున్నారు. దాంతోనే అప్పుడు శాంతి చర్చలు విఫలమైనవి అనేది ఆయన చెప్పినది. ఫైనల్ గా అయితే అది కూడా విఫలమైనది అని చెప్పి అలానే ఇదే విషయాన్ని నేను ఈ పుస్తకంలో కూడా ఈ పుస్తకంలో శంకరన్ గారితో జరిగిన చర్చలన్నింటినీ ఈ పుస్తకంలో కూడా రాయటం జరిగింది. శంకరన్ గారితో. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా నేనెవరెవరితోనైతే 50-60 సంవత్సరాల లోపల ముఖ్యమైన నాయకులు సుందరయ్య గారు, ఓంకారు, శంకరన్ గారు, కాకి మాధవరావు గారు, గద్దరు, కత్తి పద్మారావు, కంచాల, ఇలా అందరితో ఉన్న పరిచయాలు, వాళ్ళతో జరిగిన చర్చలు ముఖ్యమైన అంశాలే ఈ పుస్తకం అన్నట్టు. దీంట్లో ఈ బుక్ ని మీరే నేనే రాశాను. ఓకే. దాంట్లో శంకరన్ గారు స్ఫూర్తి ప్రదాతలు, లాల్ నీల్ స్ఫూర్తి ప్రదాతలు, ఈ పుస్తకంలో శంకరన్ గారికి మాకు చర్చలు కూడా దాంట్లో. సరే, లాల్ నీల్ స్ఫూర్తి ప్రదాతలు అంటే దానికి కొంచెం లాల్ అంటేనేమో వామపక్షవాదులు, కమ్యూనిస్టులు. నీల్ అంటేనేమో అంబేద్కర్ వాదులు, ఈ సామాజిక ఉద్యమకారులు ఉంటారు. ఈ రెండు అభ్యుదయ శక్తులు ఐక్యమైతే భారతదేశం లోపల ఒక ప్రజాస్వామ్య సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది అనేది దాని కాన్సెప్ట్. దానికోసం పనిచేసిన నాయకులతో నాకున్న సంబంధమే ఆ పుస్తకం. అది తర్వాత నేను నక్సలైట్ మూవ్మెంట్ పోయినా కదా, చాలా కాలం 5-6 సంవత్సరాలు పనిచేసిన కదా, ఆ అనుభవాలన్నిటినీ క్రోడీకరిస్తూ 50 సంవత్సరాల క్రితం జరిగింది. దాన్నంతా అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అసలు ప్రజలందరేమో ఎన్నికలు కావాలంటే మనం ఎన్నికలు వద్దంటున్నాం, మనం ఎన్నికలు బైకాట్ చేయాలంటున్నాం, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పోతున్నాం. ఎందుకు ఇలాంటి చర్చలు మా మధ్యలో జరిగినాయి. తర్వాత లోపల ఉన్న దళాలకి ప్రజల నుండి సహకారం రాకపోవటం, ప్రజలు కూడా అక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా మా ఇంటికి మా గూడానికి రాకండి, మీకోసం పోలీసులు వచ్చిందని వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయటం, కొన్ని సందర్భాలలో ఎండాకాలం వచ్చింది అనుకుంటే అక్కడ నీళ్లు దొరక్కపోవటం, ఇవన్నీ చూసాం. తర్వాత పోలీసు కాల్పులు జరగటం, మా వాళ్ళు కొంతమంది చనిపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు మనం ఇప్పుడు తొందరపడి పట్టినవేమో, అనవసరంగా పట్టినవేమో, ప్రజల మూడంతా ఒక తిరిగి ఉంది. ప్రజలకి ఏ ఆల్టర్నేటివ్ లేకుండా సాయుధ పోరాటానికి వస్తారు. ప్రజలకి ఎన్నికలనే ఆల్టర్నేటివ్ ఉన్న తర్వాత మనం ఇదెందుకు ఎన్నుకున్నాం, మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే అప్పుడు మేము బయటకు వచ్చాం. ఈ విషయాలన్నీ దీంట్లో పుల్లారెడ్డితోని, చంద్ర పుల్లారెడ్డితోని, రామ్ నర్సయ్యతోని, అదేవిధంగా మన ఇప్పుడు చంద్రన్నతోని, నక్సలిజం నాకేం నేర్పింది ఇదే బుక్. నేను రాసిన బుక్. అంటే ఈ విధంగా లోపలికి పోయొచ్చి ఆ ఘటనలన్నీ 50 సంవత్సరాల క్రితం రాసిందా అంటే నా ఇంకొంతమంది ఎవరైనా రాసి ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో రంగనాయకమ్మ గారు కూడా చాలా చదివి చాలా మంచి స్పందన కూడా తెలియపరచడం జరిగింది. అంటే 6-7 పేజీలు. అంటే ఈ విధంగా నేను గట్టిగా చెప్పటం లేదు, నేను పోయిన అక్కడ ఒక చర్చలన్నీ మేము గమనించినాం, ప్రజలేమనుకుంటారో నేను చూశాను. కాబట్టే నేను ఈ విషయాన్ని చెప్తున్నా. ఇప్పుడు కూడా మొన్న కూడా ఈ శాంతి చర్చల పేరిట ఏమేమి సూచనలు ఉంటే బాగుంటుంది, ఏం సలహాలు చెప్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏం చేయాలి, దెన్ మావోయిస్టు నాయకత్వం ఏం చేయాలనే విషయం మీద బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపల సదస్సు ఏర్పాటు చేసింది. జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వాన పీస్ కమిటీ ఏర్పడి పనిచేస్తుంది. వారు పిలిస్తే నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంగా నేను అదే చెప్పింది. కొంతమంది ఏం ప్రచారం చేస్తానంటే, మనం ఇంతకాలం
వీళ్ళందరూ వీరుల్లాగా అనుకున్నాం. ఇప్పుడు సాయుధ పోరాటం విరమిస్తే వాళ్ళని పిరికోళ్ళు అనుకుంటారు, లేకపోతే మన లైన్ ఓడిపోయినట్టు అయింది అనుకునేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా. అదంతా కూడా ఏంటంటే వాళ్ళు బయటికి రానియకుండా చేసే కార్యక్రమమే తప్ప వాళ్ళు బయటికి తీసుకురావాలి, అక్కడ గిరిజనులు కాపాడాలనేది వాళ్ళు వచ్చి జనజీవన్ శ్రవంతిలో కలిసి వాళ్ళకి ఒక ఉద్యోగాలు లేదు అని అంటే వాళ్ళ కుటుంబం కోసం కాకపోయినా వాళ్ళు చేయదలుచుకున్న సర్వీస్ అనేది ప్రజల మధ్యలో ఉండే చేయొచ్చు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేయొచ్చు కదా. అవును. అందుకోసమే అనవసరంగా వాళ్ళు ప్రాణత్యాగాలు చేయడం చేయొచ్చు. ప్రాణం అంటే వెయ్యాలి, ఎప్పటికి ఉండేది కాదు, ఎప్పుడైనా పోద్ది. కానీ మనం చేసే త్యాగానికి కూడా గుర్తింపు ఉండాలి తప్పకుండా. ఇది నా ప్రధానమైన ఉద్దేశం. దానికోసమే ఆ చర్చల లోపల కూడా మేము అదే చెప్పాము. మనం వచ్చిన వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు ఇంతకాలం త్యాగం చేసినందుకు వాళ్ళ సర్వీస్ ఏం వృధా కాదు. కాబట్టి వాళ్ళు గొప్ప వ్యక్తులే, త్యాగమూర్తులే. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా ప్రజల మధ్యలో ఉంటే అవినీతి పరులు, లంచగొండ్లు, పనికిరాని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికైతారు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఎన్నికలు అయితే సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడో ఉండి ప్రజలకు మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళు నలుగురిలో ఉండి కూడా అదే మంచిని కోరుకుంటే ప్రభుత్వం కూడా త్వరగా వాళ్ళకి సహకరిస్తుంది కదా సార్. ఇదే ఉద్దేశం. అందుకోసమే శాంతి చర్చలు జరగాలి, దాన్ని ప్రజలందరూ ఆహ్వానించాలి. ప్రభుత్వం వెంటనే ప్రజల యొక్క స్పందనని గమనించి ఈ చొరవ తీసుకోవాలి, నాయకత్వంతో మాట్లాడాలి. భవిష్యత్తు లోపల ఇలాంటి జరగకుండా ఉండేటట్టుగా ఏది ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఉదాహరణకు చెప్పాలంటే విద్య, వైద్యం, ఇలాంటి చాలా కీలకమైనవి. వీటిని ప్రజలకి ప్రభుత్వమే కల్పిస్తే ప్రజల లోపల ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది? కానీ వాళ్ళు చేస్తారా చేయరా, వాళ్ళు అసలే చేయరని మొదలే అనుకునే కంటే అసలు వాళ్ళనేది ఏంటి, మీరే అధికారానికి వచ్చి చేసుకోరాదండి అంటారు ఎన్నికల్లో. కాబట్టి దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అన్ని ఎన్నికల్లో కూడా మనం అధికారానికి రాగలిగితే అప్పుడు ఏమన్నా ప్రభుత్వం, పోలీసు, ఇంకెవడు అడ్డం వస్తే అప్పుడు ఏ పోరాటం అంటే ఆ పోరాటం చేసుకుంటారు ప్రజలు. ఇప్పుడు మనం చూడటం లేదా చాలా దేశాల్లో, బంగ్లాదేశ్లో కానీ లేదా సిలోన్లో కానీ మిగతా దేశాల లోపల ఎన్నికల ఎట్టనే సాయుధ పోరాటం అని పోయిన వాళ్ళే సిలోన్ లోపల, శ్రీలంక లోపల, అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాల లోపల, నేపాల్ లోపల ఇట్లనే మన దగ్గర ఇప్పుడు మావోయిస్ట్ అంటే సాయుధ పోరాటం చేస్తుంటే ఆ విధంగానే వాళ్ళు సాయుధ పోరాటం చేసి లాభం లేదనుకొని మళ్ళీ బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొని శ్రీలంక లోపల, తర్వాత నేపాల్ లోపల, లాటిన్ అమెరికా దేశాలు అర్జెంటీనా, చిలీ, బ్రెజిల్, నికరగువా, ఎల్ సాల్వడార్ ఇట్లాంటి అనేక దేశాల లోపల సాయుధ పోరాటాన్ని విరమించి ఎన్నికల్లో వచ్చి కూడా ఉన్నది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళందరూ సాయుధ పోరాటాన్ని ఇప్పుడు ఆపేసి ప్రజల మధ్యలోకి వచ్చి ఎన్నికల్లో కూడా పాల్గొని ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఎన్నికై ప్రజలకు సేవ చేయాలనేది మీ కోరిక. సార్, కత్తి పద్మారావు గారు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు ఉండరు. సో అతని కోసం మీరు ఏమైనా ఒక 2 విషయాలు చెప్తారా? ఆయన చాలా గొప్ప మేధావి. తర్వాత భారత సమాజం లోపల కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులు ఇద్దరు అభ్యుదయ శక్తులు. ఈ 2 శక్తులు కలవాలి, ఈ కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విధమైన సాహిత్యాన్ని ఆయన బాగా సృష్టించింది. ఆయన సృష్టించిన సాహిత్యం ఎవరు సృష్టించలేదు. పైగా అంబేద్కర్ని గురించి ఆయన చదివినంత లోతుగా ఎవరు చదవలేదు. అందుకే అతనికి అంబేద్కర్ ఇష్టం అని కూడా అదే విధంగా ఆయన హేతువాదం, తర్వాత ఈ మూఢనమ్మకాలు, వీటికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసిండు. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం, కవిగా కూడా అతను ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది ఈ తెలుగు రాష్ట్రాల లోపల. ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళు చాలా అన్ని జిల్లాలలో మనకు కనపడతారు. ఓకే. సో మీరు ఫైనల్ గా ఆల్రెడీ మనకి తెలిసిన తర్వాత రాజశేఖర్ గారి హయాంలో కూడా ఒకసారి జరిగింది ఈ శాంతి చర్చలు అనేది. నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా అదే విధంగా మధ్యలో ఆగిపోయే ఉద్దేశం ఏమైనా ఉంటుందా, లేదంటే ఈసారైనా సఫలమయ్యే ఆలోచన ఏమైనా ఉంది అని అంటారా? అంటే ఒకటండి, నేను ఇవరిదాకా చెప్పినట్టుగా ఉభయులకు చిత్తశుద్ధి ఉండాలి. నిజంగానే జెన్యూన్ గా వాళ్ళు కోరే డిమాండ్స్ ని జెన్యూనిటీ ఏముంటే దాన్ని నెరవేర్చాలనే భావన ప్రభుత్వానికి ఉండాలి. వీళ్ళకి మనం సాయుధ పోరాటం అనే పేరిట బోలో అప్పుడు ఏదో ఆవేశంతోనో తొందరపాటుతోనో అప్పుడున్న పరిస్థితులు మన అంచనా ప్రకారంగా అట్లా పోయినాం. కానీ ప్రపంచ పరిస్థితులు, దేశ పరిస్థితులు, ఇతరుల్లో వచ్చిన మార్పుల దృష్ట్యా మన లైన్ కూడా మార్చుకుందాం అని నిజాయితీగా చిత్తశుద్ధితో వాళ్ళు బయటకు వచ్చి
చేస్తే తప్పకుండా ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి వస్తాయి, ఫలితాలు అందరికి ఉపయోగమైంది. ఇది నా అభిప్రాయం. ఇవండి మన శాంతి చర్చల కోసం సంబంధించిన పూర్తి వివరాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాములు గారి దగ్గర నుంచి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తుంది జిఆర్ విధాత న్యూస్.